ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరుచును. తలలు ఉంచుదాం. దేవుని ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, అసెంబ్లీ ట్రూత్ 2025 కాన్ఫరెన్స్ చక్కటి ప్రారంభంతో మీరు దీవించిన దానికై స్తోత్రాలు. సంఘము అందులో శిష్యత్వం యొక్క విశిష్టత నీ దాసుని నోట ఉంచారు. సంఘముతో మా ప్రభువైన యేసుక్రీస్తుకున్న సంబంధాన్ని చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. ఆత్మ పరిచర్య సంఘములో ఉండగా మేము గుర్తించి దీవించబడ్డానికి నీ లేఖన భాగాలు మేము తెరిచాం. మాకు బోధించండి. పూర్ణమైన ఆత్మ స్వాధీనంలో నీ లేఖనాలు గ్రహించటానికి శక్తి దయచేయండి. ఏర్పాట్లలో మీరు చేస్తున్న సహాయానికై స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశం ఈ 3 దినాల్లో 4 తరగతుల్లో నేను మీ ముందు ఉంచబోతా ఉన్నాను. మొదటిగా ఆరంభంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మనం చూస్తున్నాం. ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్. విశేషంగా ఆంధ్రాలో పరిశుద్ధాత్మ దేవునిని గూర్చి ఎక్కువ గలిబిలి ఉంది. అందువల్ల లేఖనమేమి చెప్పుచున్నది అని మనము జాగ్రత్తగా గ్రహించాలి. అంశం కూడా చాలా విస్తృతమైనది, పెద్దది. అందువల్ల కొన్ని చోట్ల వేగంగా వెళ్తాం, కొన్ని చోట్ల ఆగి ఆలోచన చేస్తాం. మీరు సహకరించాలి అని ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాను. మనము ఎందుకు పరిశుద్ధాత్మను గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి? నిజానికి ఆయన ఇప్పుడు మనతో ఉండి మన ద్వారా యేసు ప్రభువుకి మహిమను కలిగిస్తూ ఉన్నాడు. ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. తండ్రి ఆయన పరలోకములో ఉన్నాడు. మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు అనే అంశం ఎక్కువగా నిర్లక్ష్యానికి గురైన అంశం. కాన్ఫరెన్స్లో స్పీకర్లు ఒక ఆయనలా చెప్పాడు. 3 స్పీకర్లు ఉన్నారు. ఒక ఆయన సిద్ధాంతం మాట్లాడతాడు, మరొక ఆయన ప్రాక్టికల్ మాట్లాడతారు, మరొక ఆయన భక్తిని గురించి మాట్లాడతారు అని చెప్పారట. ఆయన ఆలోచించి ఆ 3 వేరు వేరు కాదో, సిద్ధాంతపరంగా ఏదైతే మనం వింటున్నామో అదే మన ఆచరణ కావాలి. ఏదైతే మనం ఆచరిస్తూ ఉన్నామో తాజాగా ప్రతిరోజు ప్రభు పట్ల భక్తి భావన పెరగాలి. సిద్ధాంతము, ఆచరణ, భక్తి, డాక్ట్రిన్, ప్రాక్టీస్ అండ్ ద డివోషన్, ఈ 3 చాలా విశేషమైనవి. పరిశుద్ధాత్మని గురించి ఇప్పుడు మనం నేర్చుకునేవి సిద్ధాంతపరమైన విషయాలు ఉంటాయి. అంత మాత్రాన ఇది మా బ్రదరన్ వాళ్ళ సిద్ధాంతం అంటానికి వీల్లేదు. ఆ సిద్ధాంతం ఆచరణలోనికి మనల్ని నడిపించాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో మనం నడుస్తూ ఉంటుండగా, ఆయన స్పృహలో జీవిస్తూ ఉంటుండగా
ప్రభువుని ప్రేమించుట, తాజా భక్తి ఎప్పటికప్పుడు మనం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాధాన్యత ఈ విషయంలో మొదటిగా విశ్వాసులు సాధారణంగా ఆయనను నిర్లక్ష్యం చేస్తారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు తనను గురించి తాను చెప్పుకోడు. ఆయన యేసుక్రీస్తు గురించి చెప్తాడు. అందువల్ల క్రైస్తవ లోకంలో పరిశుద్ధాత్ముని గురించి ఎక్కువ నిర్లక్ష్యం. వినండి, ఎవరైతే పరిశుద్ధాత్మ విషయంలో నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటారో, ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఆత్మీయమైన దారిద్ర్యంలో విశ్వాసి బ్రతుకుతాడు. క్రీస్తునందు మనం ధనవంతులు చేయబడ్డాంగా, ఎందుకు ఆత్మీయమైన దారిద్ర్యంలో మనం జీవిస్తాం అంటే, నంబర్ 1 పరిశుద్ధాత్మ దేవుని గురించిన నిర్లక్ష్యం. రెండవది, విశ్వాస జీవితం సాక్ష్యంలో బలహీనులగుట. మన సాక్ష్య జీవితం తరచుగా బలహీనపడటం. మూడవది చెప్తున్నాడు, నిజమైన సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించలేకపోవటం. కారణం పరిశుద్ధాత్మ ఆయనను, ఆయన పనిని గుర్తించకపోవటం. ఈ లోకంలో చాలా కాన్ఫిడెంట్గా, ధైర్యంగా ప్రతి విశ్వాసి ప్రభు కొరకు జీవించవచ్చు. అలాంటి భాగ్యం ప్రభు మనకి ఏర్పాటు చేశారు. అందువల్ల మనలో ఉండి మనతో నడుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని గురించిన నిర్లక్ష్యం, అది చాలా విచారం. కొన్ని నిర్లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, సంఘ చరిత్రలో పరిశుద్ధాత్మ దేవుడు నిర్లక్ష్యం చేయబడ్డాడు. మొదటి 100 సంవత్సరాలు చాలా చక్కగా జరుగుతూ వచ్చింది, కానీ నెమ్మదిగా సంఘంలోనికి దుర్బోధలు రావడం ప్రారంభమయ్యాయి. ఆదిమ అపోస్తలులు వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక, ఇంకా సమకూర్పు పూర్తి కానప్పుడే ఎక్కువగా దుర్బోధలు సంఘంలో ప్రారంభమవుతున్నప్పుడు, యోబు గ్రంథం చూడండి, పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని చాలామంది వ్యతిరేకించారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక శక్తి మాత్రమే, తండ్రి వలె కుమారుని వలె ఆయన ఒక వ్యక్తి కాదు అని చెప్తూ వచ్చారు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను ఏం చేశాడు? సృజించాడు. ఆయన ఒక వ్యక్తి. పాత నిబంధనలో కూడా బలమైన వచనాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఉన్న. ఒకరోజు సంఘాల నుండి కొంతమంది నాయకులు ఒక చోట కూర్చుని చర్చిస్తూ ఉంటుండగా, ఏరియనిజం అనే దానికి ఆయన ఫౌండర్ అథెనేషియస్ తోటి ఆయన పోట్లాట ప్రారంభించాడు. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి మాత్రమే, ఆయన దేవుడు కాదు, వ్యక్తి కాదు. ఆ సభలో ఒక నల్ల జాతీయుడు ఆ చిరతపులి చర్మాన్ని వేసుకుని ఉన్నాడు. సడన్గా మధ్యలోకి దూకి ఆ చిరుతపులి చర్మాన్ని తొలగించి తన వీపు మీద ఉన్న గాయాలు చూపించాడు. ఆంఫిఫియాస్ థియేటర్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి చిత్రహింసలు పెట్టబడినప్పుడు రోమ్లో ఆ సింహాలు, ఆ పులులు తన వీపుని ఎలా చీల్చాయో చూపిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు దేవుడు కాకపోతే నా వీపు మీద ఉన్న ఇవన్నీ వ్యర్థమే అని ఆయన వాపోయాడు. బలమైన ప్రతికూల వాదనలు సంఘ చరిత్రలో పరిశుద్ధాత్ముని గురించి చెప్పబడుతూ వచ్చాయి. అందువల్ల ఏరియనిజం
అది ఇప్పుడు చాలామంది నమ్ముతున్నారు. యెహోవా అబద్ధ సాక్షులు అని కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ ఉనికిని ప్రశ్నిస్తూ దేవుని శక్తి మాత్రమే, ఆయన ఒక వ్యక్తి కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వినండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయమైన జీవితంలో దారిద్ర్యాన్ని అనుభవిస్తాం. ప్రతిరోజు అనుభవించాల్సిన ఆనందం మనకు దూరం అవుతుంది. ఇంకా దేవుని పిల్లలంగా ప్రత్యేకించబడ్డాం, కానీ బలహీనమైన సాక్ష్యం అవుతుంది మన జీవితం. అయితే ఇప్పుడు కూడా మనం ఎంతో కొంత పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకంటే దానికి మరొక కారణం, ఈ సంఘాల్లో కొంతమంది కరిస్మాటిక్ అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన చెయ్యని పనులను ఆయన చేస్తున్నట్లుగా యేసుక్రీస్తుని తండ్రిని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనే పేరున ఆయన చెయ్యని పనులను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వారికి ఏవో అనుభవాలు ఉన్నాయి అని అతిగా చెప్పడం, అది ఒక పక్కన. వారి పనులన్నీ చూసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్తిగా నిర్లక్ష్యం పెట్టడం, ఇది రెండవది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటారు కదా, అలా. కానీ ఆయన ఒక వాస్తవికమైన వ్యక్తి. ఆయన పట్ల మనము ఎంతో జాగ్రత్తను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి చెప్పాడు, కానీ ఆయన ఉండి ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన మహిమపరుస్తాడు. చూడండి, కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు? దైవ త్రిత్వాన్ని మనం నమ్ముతున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఒక్కడే, కానీ లేఖనాల్లో ముగ్గురు వ్యక్తులుగా ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాడు. తండ్రి ఆయన నిర్మాణకుడు. కుమారుడు ఆ నిర్మాణానికి అవసరమైన ఆ శిలువ కార్యాన్ని సంపూర్తి చేసినవాడు. పరిశుద్ధాత్మ దేవుడు కల్వరిలో పరిపూర్ణమైన రక్షణ భాగ్యాన్ని ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకుని వచ్చేవాడు. ప్రతి రక్షించబడిన విశ్వాసి ఈ మూడు విషయాలు నేర్చుకోవాలి. నేను తండ్రి చేత ముందే సంకల్పించబడ్డాను. నా సంకల్పం కొరకై కుమారుడైన యేసుక్రీస్తు తన్ను తాను ఆయన సమర్పించుకున్నాడు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘనమైన రక్షణ కార్యం, శిలువ సిద్ధపాటు ఉందే, సువార్త ద్వారా ఆత్మదేవుడు ఇప్పుడు నాకు తీసుకుని వచ్చాడు. కాబట్టి దైవ త్రిత్వము ఎవరైతే నమ్మరో వాళ్ళకి రక్షణే లేదు అని గ్రహించాలి. వాళ్ళు క్రైస్తవులు కారు అని గ్రహించాలి. మరలా జ్ఞాపకం చేస్తాను, నా రక్షణలో ఇమిడి ఉన్న దైవత్రిత్వం. తండ్రి నన్ను ముందే ఏర్పాటు చేసుకున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుడు కల్వరి శిలువలో నా పాపాన్ని, నా శాపాన్ని ఆయన మోసాడు. నేను పుట్టిన తర్వాత ఏ సమయంలో నేను రక్షించబడాలో ప్రభు ఎరిగినవాడు. సువార్త ద్వారా ఆత్మను ఒప్పింపచేశాడు. అందువల్ల దైవత్రిత్వంలో పరిశుద్ధాత్ముని పాత్రను మొదట మనం చూస్తున్నాం. రెండవది, ఆయన వ్యక్తిత్వాన్ని చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉన్నాడు అంటున్నారు. తర్వాత మనతో ఉన్నాడు అనేదాన్ని కూడా ఒప్పుకుంటున్నారు. మరి విశేషంగా ఆయన మనలో ఉన్నాడు. ఈ మాట వినినప్పుడల్లా నాకు భయం కలుగుతుంది. నా చర్యలన్నిటి మీద, నా ఆలోచనలన్నిటి మీద నేను ఒక కన్ను వేసి ఉంచాలి. ఆయన ఉన్నాడు. ఆయనకు నేను సంతోషాన్ని కలిగిస్తున్నానా, బాధ కలిగిస్తున్నానా? ఆయన నాలో ఉన్నాడు. నేను ఒంటరిగా లేను.
నాలో ఆయన ఉన్నాడు. నా ఆలోచనలు, నా చర్యలు అన్నిటినీ ఆయన పరీక్ష చేస్తున్నాడు. అలా అయితే పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీకు కావలిస్తే ఆ మాటలు తర్వాత నేను మీకు ఇస్తాను. ఆయన వ్యక్తి 1-2 వచనాలు చదువుతాం. లేదా యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం మీరు చూస్తే ఆయన ఒక వ్యక్తి. వినండి, ఒక వ్యక్తికి కనీసం 3 విషయాలు ఉంటే వ్యక్తి అని గ్రహిస్తాం. మొక్కలు వ్యక్తులు కాదు, జంతువులు వ్యక్తులు కాదు. కానీ ఒకడు మనిషి లేదా ఒక వ్యక్తిత్వం ఉన్నది మనిషికి అని అంటే వ్యక్తి అని నిరూపించడానికి 3 సంగతులు ఉండాలి. ఒకటి జ్ఞానం, తెలివి, ఇంటలెక్ట్. రెండవది భావోద్వేగాలు, బాధపడడం, సంతోషపడడం ఉండాలి. మూడవది నిర్ణయాలు చేసే శక్తి ఉండాలి. నేను కొంచెం త్వరగా వెళ్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞానవంతుడు. యెషయా 63:3 చెప్పాడు, జ్ఞానము కలిగిన ఆత్మ. ఆయన జ్ఞానవంతుడు, ఆయన మనల్ని అందరినీ ఎరిగినవాడు, ఆయన సర్వజ్ఞాని. తర్వాత ఆయన బాధపడతాడు, సంతోషిస్తాడు, ఆయనకి భావోద్వేగాలు ఉన్నాయి, ఆయన నిర్ణయం చేస్తాడు, ఆయనకు చిత్తం ఉన్నది. ఆయన ఒక వ్యక్తిలా ప్రవర్తించాడు. చాలా వచనాలు మనం చెప్పొచ్చు. ఆయన మాట్లాడతాడు, వ్యక్తి కదా. ఆయన నడిపిస్తాడు, ఆయన బోధిస్తాడు. మనలో ఉన్న, మన ఆత్మలో ఉన్న సంగతులను ఆయన పరిశోధిస్తాడు. ఆయన మన కొరకై విజ్ఞాపన చేస్తాడు. ఆయన మన పక్షాన సాక్ష్యమిస్తాడు, ఆదరిస్తాడు. అందువల్ల ఒక వ్యక్తికి ఉన్న లక్షణాలు ఆయనకు. ఈజ్ ఎ రియల్ పర్సన్, వాస్తవికమైన దైవికమైన వ్యక్తి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు ప్రతి విశ్వాసులో నివాసం ఉండడానికి వచ్చాడు. అది భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ చెడ్డ లోకంలో ఆయన లేకపోతే మనము ఉండలేం. ఆయన మనల్ని బలపరచకపోతే మనము జీవించలేం. ఏ సమెత్తు సాక్ష్యమైనా మనకు ఉండనే ఉండదు. అందుకనే ప్రభు చెప్పాడు, భయపడకండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయన్ని మోస్తున్నాను, ఆయన కలిగి తిరుగుతున్నాను. ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, దేవునికి ఉన్న సర్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన నిత్యుడు. ఎబ్రీ పత్రిక 10లో యేసు ప్రభు శిలువ దగ్గర ఉన్న ఆత్మను గురించి చెప్తూ, నిత్యుడుగు ఆత్మ ద్వారా ఆయన తానే తండ్రికి సమర్పించుకున్నాడు అని చెప్తున్నాడు. ఆయన నిత్యుడు. యేసు క్రీస్తు ప్రభు సర్వజ్ఞాని. కొరింథీ 1 పత్రిక 2లో చెప్తున్నాడు. నిజానికి కొరింథీ పత్రిక సమయంలో జ్ఞానం, కొరింథీలో లోక సంబంధమైన ఫిలాసఫీ ఎక్కువగా ఉండగా విశేషమైన దైవ జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన సర్వవ్యాపి, ప్రతి చోట ఉంటాడు, ఉండగలడు. సర్వవ్యాపి, ఓమ్నీ ప్రెజెంట్. దేవుడు అనగానే 3 లక్షణాలు కనీసం ఉండాలి. సర్వశక్తిమంతుడు ఆయన. అందువల్ల పరిశుద్ధాత్మ దేవుని విషయంలో ఈ సంగతులు మనం చూస్తూ ఉన్నాం. నంబర్ 1, ప్రియులారా, ఆయనను నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన వాస్తవికమైన ఒక వ్యక్తి, మనలో ఉండి, మనతో ఉండి, మన కొరకై పనిచేస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన వ్యక్తిత్వ లక్షణాలు చూస్తున్నాం, ఆయన దైవత్వ లక్షణాలు మనం చూస్తున్నాం, ఆయన పనులను కూడా మనం చూస్తాం. 104వ కీర్తనలో 40వ చరణంలో చెప్తున్నాడు. అన్నీ తీయడానికి మనకి సమయం చాలదు, చూడాల్సిన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా చూద్దామా? 104వ కీర్తన
చరణం 30. ఊపిరి విడువగా, పరిశుద్ధాత్ముడు ఊపిరి విడిచాడు కాబట్టి సృష్టి కలిగింది. పరిశుద్ధాత్ముడు సృష్టికర్త. యోబు గ్రంథంలో 26:13 చూడండి. ప్రభుని మనం స్తుతించడానికి మూలమైన మాటలు ఇవన్నీ కూడా. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు 26:13. ఆయన ఊపిరి విడవగా, సృష్టించబడ్డం మాత్రమే కాదు, ఆ సృష్టించబడిందంతా ఏమైందట? అందమైంది, డెకరేటెడ్, గార్నిష్డ్. సృష్టి చాలా అందమైంది. దానికి పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా ఒకడు కొత్తగా జన్మించాలి అంటే ఆత్మ దేవుడే పని చేయాలి. పునరుద్ధానములో ఆత్మ దేవుడు. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన వాస్తవికమైన వ్యక్తి, ఆయనకి దైవ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల సంపూర్ణమైన దేవుడు. మీరు నిర్లక్ష్యం చేయొద్దు. చాలా సంగతులు మనం చూడొచ్చు, కానీ మన దీవెనలో కూడా ఆయన ఉన్నాడు. కొరింథీ 2వ పత్రిక 13లో చెప్తున్నాడు, మన తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్మ, 3 మాటలు చెప్తూ మన దీవెనలో ఆయన ఉన్నాడు. అలా అయితే మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు వ్యతిరేకించవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. యెషయా గ్రంథం చూడండి, 63వ అధ్యాయం. ఇశ్రాయేలీలు చేసే ఆ పాపం మనలో కనబడకూడదు. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 7 నుంచి 14 వచనాలు చూడాలి. అయితే వాటిలో 7వ వచనం చూడండి. యెహోవా మనకు చేసిన వాటిని అన్నిటినీ బట్టి, యెహోవా అనే మాట మీరు గమనించండి అని చెప్తూ కింద ఏమన్నాడు? 8వ వచనం, వారు నా జనులనియు అబద్ధమాడల పిల్లలనియు అనుకొని ఆయన వానికి రక్షకుడు అయ్యాడు. 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన ఏం చేశాడు? బాధ నొందాడు అని చెప్తూ 10వ వచనంలో చూడండి, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మని ఏం చేశారు? దుఃఖపరిచారు. 3 పేర్లు లేదా 3 వ్యక్తులు, 3 వ్యక్తులు. 7వ వచనంలో యెహోవా అనుంది, గమనించండి. 9వ వచనంలో దూత అనే మాటని మీరు చూడండి. తర్వాత 10, 11 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట మనకి కనబడుతుంది. 12వ వచనంలో ఉంది తెలుగులో. అందువల్ల 3 వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? తిరుగుబాటు చేశారు. విశ్వాసి ఆ పని చేయొద్దు అని ఆయన చెప్తున్నాడు. అలా అయితే పరిశుద్ధాత్మను మనము ఆటంకపరచకపోతే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఏ విషయాల్లో ఆశీర్వదించబడతాం? క్లుప్తంగా 3-4 మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవి వచనాలు చూద్దాం. నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఆయన్ని బాధ పెట్టారు. మనం బాధించకుండా ఉంటే మనకు దీవెనలు దొరుకుతాయి. నంబర్ 1, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ పరిచర్యకు మనం ఆటంకపరచకుండా ఉంటే మనం ఏమేం పొందుకుంటాం? 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆఖరిలో చెప్పాడు, అక్షరము చంపును గాని పరిశుద్ధాత్మునికి లోబడితే ఆయన మనకి లైఫ్ ఇస్తాడు, జీవం ఇస్తాడు. పరిశుద్ధాత్ముని ద్వారా మనకు దొరికే ఆశీర్వాదం, ఆయన జీవాన్ని కలిగించేవాడు. గలతీ 6:8లో ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము. ఈ 3 భాగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జీవాన్ని కలిగిస్తున్నాడు. అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను అని ప్రభువు చెప్పాడు. ఒక వ్యక్తికి కావాల్సిన ఆశీర్వాదం జీవం. దాన్ని ఇంకా చెప్పాలంటే నిత్య జీవం. 2వ ఆశీర్వాదం చూడండి. రోమాపత్రిక
మనమందరం ఎరిగిన వచనాలే. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు దొరికిన ఆశీర్వాదాలు 5:5 రోమాపత్రిక 5:5 ఎలా చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడిను. ప్రేమ దొరికింది మనకి. పాపాన్ని బట్టి ద్వేషాన్ని స్వతంత్రించుకున్నాం. దేవునికి శత్రువులం. మనిషికి శత్రుత్వం, జంతు ప్రపంచానికి శత్రుత్వం, ద్వేషం మన జీవితం అంతా అలుముకోగా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడింది. ఇంకెలా చెప్పాలి? హృదయం నుండే కదా రక్తం శరీరం అంతా ప్రవహిస్తుంది. అందువల్ల విశ్వాసుల నరాల్లో ఆయన ప్రేమను కుమ్మరించాడు. ఆయన ప్రేమను ధారపోశాడు. కల్వరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమను ఎలాగున కుమ్మరించాడో చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనములో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనములో కృపకు మూలమగు ఆత్మ అని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే దేవుని కృప మన యొద్దకు వచ్చింది. ఆశీర్వాదాల కొరకై మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. ఆయన నిర్లక్ష్యం చేస్తే కృపను కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఆయన నిర్లక్ష్యం చేస్తే జీవాన్ని, ప్రేమను కోల్పోయిన వ్యక్తులం అవుతాం. 16వ అధ్యాయం యోహాను సువార్త చూడండి, 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో సత్యస్వరూపి అయిన ఆత్మ అని చెప్పి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఒకడు సర్వసత్యములోనికి నడవాలి, అసెంబ్లీ ట్రూత్. దేవుని ఆత్మ ఈ కాన్ఫరెన్స్ నడపకపోతే మనం సర్వసత్యంలోనికి నడిపించబడలేం. ఆయనే అదృశ్యమైన వ్యక్తిగా మన మధ్య ఉండి పని జరిగిస్తున్నాడు. ఆయన మన హృదయాలను రేపుతున్నాడు, మన చెవులను తెరుస్తున్నాడు. మన హృదయంలో ఆయన కార్యాన్ని చేసి సర్వసత్యం, అసెంబ్లీ ట్రూత్ ఆయన మనకి అందిస్తూ ఉన్నాడు. ఆయన కుమారుని గురించిన సత్యం, సంఘమును గురించిన సత్యం. పరిశుద్ధాత్మ దేవుని గనక మనం నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనములో ఎలా చెప్తున్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా దాస్యపు పొందలేదు, పరిశుద్ధాత్మ దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాడు. ద లిబర్టీ. మనస్సు బంధించబడినట్టుందన్నా, ఏదో నన్ను ఇబ్బంది పెడుతున్నట్టుంది, ఏదో పాపం, ఏదో ఒక కీడు. ఆత్మదేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాడు. ద ఒరిజినల్ సిన్, మొదటి పాపము నుండి పరిశుద్ధాత్మ దేవుడు సంకెళ్ళు తెంపి విడుదల కలుగ చేశాడు. ద లిబర్టీ. పేతురు మొదటి పత్రిక 4:14 చెప్తున్నాడు చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మహిమా స్వరూపి అయిన ఆత్మ ఆయన మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఈ భాగం ఏంటంటే ప్రభు మహిమను ఇచ్చేవాడు. విశ్వాసులమైన మనం చీకటి బ్రతుకులు ఒకప్పుడు మనవి, ఇప్పుడు మహిమలోనికి మనల్ని తీసుకుని వస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు. గలతీ పత్రిక ఒక హెచ్చరికతో ఈ విషయాన్ని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. గలతీ పత్రిక 3:3 చూడండి. గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరెంత అవివేకులైతిరా, ఆత్మానుసారముగా ఆరంభించాల్సింది ఎలాట, మరి ముగించాల్సింది కూడా ఎలాగా? నిర్లక్ష్యం చేస్తే మనము శరీరానుసారముగా ముగిస్తాము అని చెప్తున్నాడు. ఆత్మానుసారంగా ప్రారంభించారో మీరు ఆత్మానుసారంగానే ముగించండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన
ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయనకి వ్యక్తికి ఉన్న లక్షణాలు చూసాం, దేవునికి ఉన్న లక్షణాలు మనం చూసాం. సంఘ చరిత్రలో ఎలా నిర్లక్ష్యం చేయబడ్డాడో మనం చూసాం. నిర్లక్ష్యం చేస్తే కోల్పోయేవి ఏంటో మనం చూసాం. ఆయనకి ఆటంకం కలిగించకుండా ఉంటే మనము వేటిని ఆచరిస్తాం, అనుభవిస్తామో మనం చూస్తూ వచ్చాం. అలా అయితే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మొట్టమొదట ఎక్కడ కలుసుకుంటాడు? దాన్ని మనం చూస్తాం. రక్షణ అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర. 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఇలాగా అర్థం చేసుకుంటాం. ఎంతవరకు ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించాడు, ఆయన గార్నిష్ చేశాడు, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. పాపములో శాపములో ఉన్న ఒక వ్యక్తి, అతడు రక్షణ పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం. ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలంటే కనీసం 3 సంగతులు కావాలి. ఆ 3టిని ప్రొవైడ్ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నంబర్ 1 చూడండి, తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మనం తరచుగా చదువుకునే మాటలే. 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో 14-15 వచనాల్లో ఒక్క మాట చూడండి. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు శక్తిగల లేఖనములు. పరిశుద్ధాత్ముడు ఏమిచ్చాడు? లేఖనాలు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఆదాము సంతానములో ఉన్న మనకు ఏం కలిగిస్తుంది? రక్షణ. నా జీవితంలో సృష్టికర్తగా పరిశుద్ధాత్ముడు, ఆ తర్వాత రక్షణ కలిగించడానికి నేను పుట్టకముందే నా కొరకై ఆయన వాక్యాన్ని సిద్ధం చేశాడు, వాక్యం ఇచ్చాడు. 2వది చూడండి, 2వది మరి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8 చివరిలో చెప్తున్నాడు, ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆఖరిలో చెప్పాడు. వివరిద్దాం ఆ మాటలన్నీ. ఒప్పింపచేయును. వాక్యం ఇచ్చినవాడు ఆయనే. ఆ వాక్యాన్ని వింటూ ఉండగా హృదయములో ఒప్పుదల, కన్విక్షన్ కలిగించేవాడు ఆయనే. ఇది 2వది. ఇక 3వది మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర పాపి విషయంలో. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం, కొత్తగా జన్మించాలి అని. 8వ వచనంలో ఆత్మ మూలముగా జన్మించిన అనే మాట. ఒకడు రీజనరేట్ అయ్యాడు అంటే ఆత్మ మూలముగానే, మరొక ఏజెంట్ లేనే లేదు. మరలా పరిశుద్ధాత్మ దేవుడు పాపి విషయంలో చేసే 3 పనులు. నంబర్ 1, ఆయన ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. వాక్యం ఎటువైపుకు తీసుకెళ్తుంది? రక్షణార్థమైన శక్తిగల లేఖనాలు. పాపికి తాను పాపి అని అర్థమయ్యేలా చేసేది సువార్త. అదే యాకోబు పత్రిక 1:23లో కూడా చెప్పాడు, సత్యవాక్యము వలన ఆయన మిమ్మల్ని కన్నాడు. వాక్యము చాలా ప్రాముఖ్యం. ఇన్నరెంట్, పొరపాటు లేనిది, లోపము లేనిది, సంపూర్ణమైనది, దైవ ప్రత్యక్షమైనది. అట్టి దేవుని వాక్యాన్ని మనకిచ్చిన వాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యాన్ని తెరిచినప్పుడు ఎంత గొప్ప ఏర్పాటు అని అంటే, వాక్యాన్ని తెరవగానే దాని అర్థం చెప్పడానికి ఆత్మదేవుడు మనలోనే రెడీగా ఉన్నాడు. మీరు చదువుతూ ఉంటుండగా పాపినియా లేదా పరిశుద్ధున్నా సరిగా నడిపించేవాడు ఆయనే. ఆయన నడిపిస్తాడు. చాలా సంగతులు మనం చూడొచ్చు, కానీ అలా గుర్తుపెట్టుకోండి. 2వది, వాక్యాన్ని చదువుతూ ఉంటుండగా ఒప్పించేవాడు. ఒకరోజు సాయంకాలం భార్యాభర్తలు ఇద్దరు కూడా బైబిల్ చదువుతూ ఉన్నారట. ఎవరో బైబిల్ ఇచ్చారు అతనికి. కూర్చున్నాడు, చదువుతున్నాడు వరండాలో.
ఆయన భార్య దగ్గరలో కూర్చుంది. చదువుతూ ఉంటుండగా గట్టిగా కేకేసి ఇలా చెప్పాడంట, వీఆర్ లాస్ట్, మనం నశించిపోయాం. ఈ గ్రంథమే నిజమైతే వీఆర్ లాస్ట్. పాపం మనలో ఉంది, శాపానికి పోతున్నాం, అగ్నిగుండానికి వెళ్తున్నాం, వీఆర్ లాస్ట్. మళ్ళా తలకాయ ఉంచి చదువుతూ ఉంటుండగా మరలా గట్టిగా అరిచాడు, వీ కెన్ బి సేవ్డ్, మనం రక్షించబడగలం. ఒక వ్యక్తి కనబడుతున్నాడు, కల్వరిలో వేలాడదీయబడ్డాడు. ఎవరు ఆయన? పాపము లేనివాడు, తండ్రి వద్ద నుండి పంపబడినవాడు, మానవ శరీరాన్ని ధరించినవాడు. నా పాపాన్ని ఆయన మోసాడట, నేను రక్షించబడగలను. కొద్దిసేపు అయ్యాక మళ్ళా గట్టిగా ఆనందంతో చెప్పాడట, నేను రక్షించబడ్డాను, ఐ యామ్ సేవ్డ్. అతనిలో ఇంత గొప్ప మార్పు తీసుకొచ్చింది, రక్షణలోనికి నడిపించింది పరిశుద్ధ దేవుని వాక్యం. నేను నశించిపోయాను ఒప్పించింది వాక్యమే. కల్వరిలో ఆయన నీ కొరకై వేలాడదీయబడ్డాడు, నడిపించింది వాక్యమే. ఆ ప్రియ ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోగానే వెంటనే నూతన జన్మ అతనికి కలిగించింది కూడా దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని ఇచ్చినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందువల్ల ప్రభు నికోదేముతో చెప్పాడు, ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో ఏమవుతాడు? కొత్తగా జన్మిస్తాడు, తిరిగి జన్మిస్తాడు. నీటి మూలము అంటే బాప్తిస్మం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముందే ఇచ్చిన వాక్యాన్ని ఆయన ఇచ్చి ఒప్పింపచేస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రాహాము పెద్ద దాసునితో చెప్పాడు, నువ్వు వెళ్ళి నా కుమారుని కొరకై ఒక చక్కటి కన్యక నువ్వు తీసుకునిరా. చాలా కాన్ఫిడెన్షియల్గా ప్రమాణం చేయించుకున్నాడు. వెళ్ళే ముందు అబ్రాహాం పెద్ద దాసుని ఒక అనుమానం వచ్చింది, నేను వెళ్తాను, అమ్మాయికి చెప్తాను, ఆ అమ్మాయి ఒకవేళ రాకపోతే నీ కుమారుని నేను తీసుకుని వెళ్ళొచ్చా అంటే ఏమన్నాడైనా, అక్కడికి నా కుమారుని తీసుకుని, ఇది గొప్ప ఎవాంజలికల్ లెసన్ అండి దీనిలో ఉంది. అదేంటంటే ఈ పెద్ద దాసుడు వెళ్ళి ఆ అమ్మాయికి ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి? ఇస్సాకు గురించి. ఇస్సాకు గుణ లక్షణాలు వివరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు భూమి మీద చేస్తున్నది ఏంటంటే యేసు ప్రభుని తీసుకుని ఇక్కడ తీసుకుపెట్టడం లేదు, ఆ ప్రియ రక్షకుని యొక్క విశేషమైన గుణ లక్షణాలు ఆయన ప్రకటన చేస్తున్నాడు. నీ ద్వారా నా ద్వారా మనలాంటి అతి సామాన్యులను నిలవబెట్టి ఆయన కుమారుని గురించి ప్రకటన చేస్తున్నాడు. ఆయన ఇక్కడికి తీసుకురావడం కుదరదు, ఆయన ఒప్పింపజేస్తున్నాడు. అందుకనే రెబ్కాతో ఆయన చెప్పాక ఇస్సాకు గురించి అబ్రాహాము గురించి ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆమె అమ్మా మరి వెళ్దామా అంటే, వచ్చేదవా అంటే ఏమంది? వస్తానయ్యా, వెళ్ళేదను. ఒక పాపి ఒప్పించబడి లోకములో నుండి క్రీస్తు రాజ్యములో దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి ఒప్పుదల. ఇస్సాకు ఫోటో పట్టుకెళ్ళలేదో, కానీ ఇస్సాకు యొక్క సాక్ష్యాన్ని పట్టుకెళ్ళాడు. అబ్రాహాము దర్శనాన్ని పట్టుకుని వెళ్ళాడు. అతడు చెప్తున్న మాటలకు ఆమె ఒప్పించబడింది. ఆమె ఇస్సాకును చూడలేదు. ఇదే విషయాన్ని పేతురు చెప్తున్నాడు, మీరు చూడకయే ఆయన ఏం చేస్తున్నారు? విశ్వసిస్తూ ఉన్నారు. వి బిలీవ్. మన విశ్వాసం ఉంచడానికి గల కారణం ఆత్మదేవుడు మనల్ని ఆయన ఒప్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉంటుండగా మనం ఒప్పుకున్నప్పుడు క్రొత్తగా జన్మిస్తాం. ఇది మనందరి పట్ల గతంలో జరిగిన అనుభవం. కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నూతన జన్మ కలిగిస్తున్నాడు అన్నాడు. ఎట్టి పాపి అయినా ఒప్పుకొని రక్షించబడతాడు, ఆ ఒప్పుదలకు లొంగితే.
ఉరకనే అలా జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు 37లో ఎముకలతో నిండిన లోయ ఉన్నది. ఎముకలు అంటే ఇక జీవం ఏమాత్రం కూడా లేదు. ఆ ఎముకలు ఆయన ఆజ్ఞాపించగా అవన్నీ తిరిగి బ్రతికై మహాజన సమూహమయ్యారు. అదే క్రొత్త జన్మ. దానికి పోలిక అక్కడ చెప్తున్నాడు. ఈ ఎండిన ఎముకలు ఎవరమంటే ప్రభువుని ఎరగకముందు మనమే. ఎఫెసీ 2:2లో చెప్పాడు, పాపముల వలన అపరాధముల చేత ఏమయ్యాం? ఆ ఎండిన ఎముకలు మనమే. ఇదే ఎఫెసీ 4:18లో చెప్పాడు. అక్కడ ఏమన్నాడంటే మనలో జీవము లేదు, జీవము నుండి వేరు చేయబడ్డామని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వ్యక్తులకు ఆయన జీవాన్ని కలిగించాడు. ఆత్మ దేవుడు ఒప్పింప చేశాడు. మనం ఒప్పుకోవడము అని అంటే ప్రభు చెప్పాడు, విశ్వాసం ఉంచుట, బిలీవ్. అక్కడే యోహాను సువార్త 3లో 5 సార్లు చెప్పాడు, విశ్వాసముంచు 4 సార్లు చెప్పి ఒక్కసారి విశ్వాసం ఉంచకపోతే అన్నాడు. ఈ మీటింగ్లో ఆత్మ ద్వారా ఒప్పించబడుతున్నప్పుడు మనం రక్షించబడినందుకై ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంకా ఎవరైనా ఈ అనుభవం లేని వాళ్ళు గనక ఉంటే, పరిశుద్ధాత్మదేవుడు సార్వభౌముడు. ఆయన పాపాన్ని గురించి ఒప్పిస్తున్నప్పుడు ఆయనకు ఎదురు తిరగొద్దు, రక్షించబడాలి. మీలో ఎవరికైనా నేను రక్షించబడ్డానా లేదా అనే అనుమానం ఒకవేళ ఏర్పడవచ్చు. సాధారణంగా ఈ ప్రాథమిక సత్యాలు చెప్తున్నప్పుడు అలా జరిగే ప్రమాదం ఉంది. ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. యోబు గ్రంథం, తెలుగులో కష్టమైన చదువుదాం. యోబు గ్రంథం 23:12 చూడండి. తాను ఒప్పించబడితే విశ్వాసం ఉంచిన వాడై దేవుని బిడ్డ క్రొత్తగా జన్మించాడా లేదా అనే దానికి రుజువు యోబు గ్రంథం 23:12 అండి. ఆయన పెదవుల, ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని తిరగలేదు. నోటి మాటలను, తెలుగులో స్వాభిప్రాయము అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అది భోజనము అని ఉంది. పోర్షన్ ఆఫ్ ఫుడ్ అని ఉంది, ఆహారపు భాగం. నిజంగా రక్షించబడితే ఆ వ్యక్తిలో వాక్యం కొరకైన తపన ఉంటుంది. ఇలా చెప్దాం, ఉదయాన్నే లేచిన వెంటనే శరీర సంబంధమైన ఆకలి కంటే ఆత్మ సంబంధమైన ఆకలి విశ్వాసికి ఉంటుంది. నేను ఉండాలి అంటలేదు, ఉంటుంది. ఎ న్యాచురల్ ఎపటైట్. ఇంకొక వచనం చదువుదాం, చూడండి. దానిలోనే మరొక వచనము పేతురు 1 పత్రిక 2:2లో చెప్పాడు, మీరు క్రొత్తగా జన్మించిన వారైతే వాక్యం అనే నిర్మలమైన పాలన ఏం చేయాలి? అపేక్షించుచు అన్నాడు. నిజమైన విశ్వాసికి ఆకలి ఉంటుంది. ఏ ఆకలి? వాక్యము తనకు అవసరం. వాక్యము లేకపోతే నేను బ్రతకలేను. దేవుని ఆత్మ వాక్యాన్ని ఇచ్చాడు, దేవుని ఆత్మ ఒప్పింప చేస్తున్నాడు, విశ్వాసం ఉంచగానే రీజనరేట్ చేస్తున్నాడు, క్రొత్త జన్మ అనుగ్రహించాడు. నా సమయం అయిపోయింది. 2 సంగతులు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను ఉపోద్ఘాతంలో ఆరంభపు పలుకులుగా. 1, పరిశుద్ధాత్మ దేవుడు నిర్లక్ష్యం చేయబడ్డాడు. ఆయన వ్యక్తిత్వ లక్షణాలు చూసాం, ఆయన దైవత్వ లక్షణాలు చూసాం. వ్యక్తులంగా ఎలా నిర్లక్ష్యం చేశాం, గతంలో సంఘం ఎలా నిర్లక్ష్యం చేసింది వింటూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనక మనము ఆయనకు ఆటంకం కలిగించకుండా ఉంటే మనకు దొరికే ఆశీర్వాదాలు విన్నాం. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవునితో మన ఎన్కౌంటర్, మన మొట్టమొదటి పరిచయం, రక్షణ అనుభవం. నేను రక్షించబడాలి అంటే వాక్యం. ఆ వాక్యాన్ని ఇచ్చింది ఆయనే.
పరిశుద్ధాత్మ వలన, దైవావేశము వలన కలిగిన శక్తిగల లేఖనాలు, ప్రవచనాలు అని చెప్పాడు. ఆ వాక్యాన్ని ఇచ్చినవాడు ఆయనే. వాక్యం చదువుతూ ఉంటుండగా ఒప్పించేవాడు ఆయనే. ఒప్పిస్తూ ఉంటుండగా ఎదురు తిరగకుండా విశ్వాసం వచ్చినప్పుడు క్రొత్త జన్మ ఇచ్చేవాడు కూడా ఆయనే. అలాగున రక్షించబడిన వారిని అసెంబ్లీలోనికి ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. వారే సంఘం. కల్తీ లేదు ఈ బోధలో, దీనికి ఆల్టర్నేటివ్ లేనే లేదు. వాళ్ళే అసెంబ్లీ, వారికే ఈ సత్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రభు చిత్తమైతే మరొక తరగతిలో పరిశుద్ధాత్మని బాప్తిస్మము, నివాసము, నింపుదల, అసాధారణమైన నింపుదల, గలిబిలికి సంబంధించిన చాలా సంగతులు దానిలో ఇంకా ఎక్కువగా నివృత్తి చేయబడతాయి. ప్రభుని స్తుతించి ఈ సెషన్ ముగిద్దాం. దయగల తండ్రి, మంచి ఆరంభాన్ని ఇచ్చారు. నీ దాసులను ఆత్మపూర్ణులుగా చేసి ప్రకటిస్తూ ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్కి మీరు ఇచ్చిన మంచి ఆరంభాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా క్షేమాన్ని కోరి నాయనా మీరు మమ్మల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మదేవుని గురించిన సంగతులు మేము నేర్చుకుంటూ ఉంటుండగా గలిబిలి లేకుండా స్పష్టంగా, స్థిరమైన సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. మధ్యాహ్న తరగతులు కూడా నీ చేతులకు అప్పగించుకొని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.